ఇంకో సబ్జెక్టు చూసుకున్నట్లయితే తెలంగాణ హిస్టరీ ప్లస్ మూమెంట్ అండి. ఒకటి ఇప్పుడు ఇది ఒక డైలమా ఉంది. ఇది ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. అంటే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు తెలంగాణ మూమెంట్ లేదంట, ఓన్లీ తెలంగాణ హిస్టరీనే ఉందంటే ఒక డైలమా ఉంది. మళ్ళీ ఎస్ఐ అభ్యర్థులకు ఓన్లీ తెలంగాణ మూమెంటే ఉన్నది, తెలంగాణ హిస్టరీ లేదని ఒక డైలమాలు. కాదండి, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 2 నోటిఫికేషన్ నుంచి కూడా మిక్స్డ్ అడుగుతుండు. అంటే మిక్స్డ్గా అడుగుతుంది కాబట్టి మనం తెలంగాణ హిస్టరీకి ఒక బుక్, తెలంగాణ మూమెంట్కి ఒక బుక్, సపరేట్ బుక్స్ తీసుకుని కొంచెం రివిజన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. దాన్ని బేస్ చేసుకునే మనకు పర్ఫెక్ట్ బుక్ ఏందని తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ గురించి దోలాడండి. సెర్చ్ చేస్తే నాకు పైల నవీన్ రెడ్డి సార్ది నేను చూజ్ చేస్తున్నాను. ఇదే బుక్ ఎందుకు చూజ్ చేస్తున్నానంటే ఇందులో ఆల్మోస్ట్ ఈ 2018 నోటిఫికేషన్ 20 నోటిఫికేషన్స్లో 25 మార్క్స్ 30 మార్క్స్ వచ్చినప్పుడు ఒక 23 దాకా ఒక 2 మార్క్సే మిస్ అవుతున్నాయండి. అంతకు మించి ఎక్కువ మిస్ కావట్లేదు. అంటే మనం చదివే అంటే మనం చేసే ప్రిపరేషన్ ఒక సబ్జెక్టులో 23 మార్కులు అంటే అవుట్ ఆఫ్ 25కు చాలా ఎక్కువ. ఒక 2 మార్కులు నేలి ఎంత తోపులైనా కూడా చేయలేరు. ఒక 23 చేస్తే మనం చాలా గ్రేట్ అండి. ఈ బుక్ లో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సబ్జెక్టు ఈ పిఎన్ఆర్ స్పెషలైజ్ గా సపరేట్ చెప్పుకోని అవసరం లేదు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో సరే మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. సపరేట్ బుక్స్ కాకుండా ఒకటే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్, ఈ రెండింటి కలిసి ఒకటే బుక్ ఎనఫ్. అంత మించి ఏం ముట్టుకోవద్దు, వేరే కొత్త బుక్లు తీసుకోవద్దు. దీనికి సపరేట్ దానికి సపరేట్ బుక్స్ తీసుకోవద్దు. అండ్ ఈ బుక్స్ కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క టాపిక్ నీట్ ఎక్స్ప్లెనేషన్ అండి. నీట్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ప్రతి ఒక్క సబ్జెక్టు ఎక్స్ప్లెనేషన్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్, అప్డేట్ లేటెస్ట్ వర్షన్ అండి. ఇది 5th ఎడిషన్ ప్రింటింగ్ అంటే జూన్ 2025 అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఈ బుక్ రిలీజ్ అయింది, లేటెస్ట్ వర్షను. ఈ బుక్ తీసుకోండి. ఒకవేళ ఈ తెలంగాణ హిస్టరీ మూమెంట్ బుక్లో మాకు ఇందులో ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఉండవండి, మీరు కొంచెం గుర్తుంచుకోవాలి. మీకు ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ బుక్స్ అంటే తెలంగాణకు సంబంధించి హిస్టరీ అండ్ మూమెంట్ సంబంధించి కావాలంటే ఈ పిఎన్ఆర్ సార్ గారే ఇంకో బుక్ రిలీజ్ చేసినండి, ఏమంటారు ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ సంబంధించి, అది మీరు చూసుకోవచ్చు. ఇంకొక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే మనం ఎస్ఐకి కానిస్టేబుల్కి మన గ్రూప్స్ కూడా మ్యాక్సిమం అందరూ విన్నర్ పబ్లికేషన్స్ యూజ్ చేస్తారండి. ఈ ఒక్క బుక్ మనం చదివితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక్క బుక్ మనం తీసుకుంటే 4 సబ్జెక్టులు కవర్ అయిపోతాయి. డెప్త్ ఉంటుంది ఇందులో మ్యాటర్. 4 సబ్జెక్టులు కవర్ అవుతాయి ఈజీగా. 2022-23 అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చూసుకున్నట్టయితే 30 మార్కులు, ప్రిలిమ్స్లో 30 మార్కులు, మెయిన్స్లో 30 మార్కులు, ఏపీలో కూడా 40 మార్కులు, ఏపీలో 30 మార్కులు. అంటే ఈజీగా నీకు 30 మార్క్స్ ఇది ఒక్క బుక్కే కవర్ చేస్తుందండి. 30 మార్క్స్ ఓన్లీ ఇది ఒక్క బుక్కే కవర్ చేస్తుంది. అంటే ఏ లెవెల్ ఉంటుందో మీరు ఏ స్టాండర్డ్లో ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. దీనికి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఇంకో బుక్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఈ బుక్లో మనం చూడొచ్చు, ఈ బుక్లో చూసుకోవచ్చు. ఈ బుక్ అడిషనల్ వస్తుంది. ఈ బుక్ విన్నర్ పబ్లికేషన్స్ గురించి మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ సబ్జెక్ట్ మీద డీటెయిల్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం జనరల్ సైన్స్ గురించి మాట్లాడుకున్నాం, అదొక 30 మార్కులు కవర్ చేస్తుంది. ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ప్రతి నోటిఫికేషన్ ఇప్పటివరకు 3 నోటిఫికేషన్లో ఈజీగా 20 నుంచి 25 మార్కులు కవర్ చేస్తుందండి. దీనికి మనం విన్నర్ పబ్లికేషన్స్ సీనియర్ సార్ గారి బుక్ రిఫర్ చేస్తున్నానండి. ఈ బుక్ అవుట్ స్టాండింగ్ అండి. అంటే ఆల్మోస్ట్ విన్నర్ పబ్లికేషన్స్ అనే వాళ్ళు కొన్ని బుక్స్ అనేవి అవుట్ స్టాండింగ్ ఉంటాయి, డెప్త్ ఉంటాయి, మంచి కంటెంట్ ఉంటుంది, ఈజీ వేలో అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన అభ్యర్థులకు సులభతరంగా ఉంటుంది అర్థం చేసుకునేది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు క్రాస్ చెక్ చేసుకుంటే అంటే వేరే పబ్లిషర్కి నేను చెప్పిన బుక్కి కంటెంట్కు ఏమైనా డిఫరెన్స్ ఉందా, అంటే ఉంటే వేరే అంటే ఒక 10-20 మార్కుల డిఫరెన్స్ ఉందా, ఒక మార్కు డిఫరెన్స్ ఉందా, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఓకే, జాగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. జాగ్రఫీ కూడా ఈజీగా ఒక 20 నుంచి 25 మార్క్స్ కవర్ చేస్తుంది గత 3 నోటిఫికేషన్లలో. ఈ జాగ్రఫీ గురించి కొన్ని చేసే తప్పులు ఏంటంటే తెలంగాణ జాగ్రఫీకి సపరేట్ బుక్ తీసుకుంటారు, వరల్డ్ జాగ్రఫీకి సపరేట్ బుక్ తీసుకుంటారు, ఇండియన్ జాగ్రఫీకి సపరేట్ బుక్ తీసుకుంటారు. నేనేమంటున్నంటే మూడింటికి సంబంధించిన ఒకటే బుక్ తీసుకోవాలి. ఒకటే డేటా అంతా ఒక దగ్గరనే ఉంటుంది. నీకు డౌట్లు వచ్చినా ఈజీగా రాసుకోవచ్చు. అంతే తప్ప వచ్చే 20 మార్కులకు 3 బుక్లు చదివితే నువ్వు ఎప్పుడు రివిజన్ చేస్తావు, నువ్వు ఎప్పుడు చదువుతావు? నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే విన్నర్ పబ్లికేషన్స్ బుక్ అనేది తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ 3కి సంబంధించి ఒకటే బుక్ ఈజీగా 20 నుంచి 25 మార్క్స్ కవర్ అవుతాయి. కాబట్టి
ఆ బుక్ మనం రిఫరెన్స్ చేస్తున్నానండి. అందులో నీట్గా అంటే అప్డేట్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా భారత్ అండ్ పాకిస్తాన్కు, భారత్ అండ్ చైనాకు సరిహద్దు ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈ కరెంట్ అఫైర్స్ రూపంలో మనకు లేటెస్ట్ ఎడిషన్లో పొందుపరచడం జరిగింది. అవన్నీ పరిగణన తీసుకొని నేను విన్నర్ పబ్లికేషన్స్ చెప్తున్నానండి. ఓకే. అదేవిధంగా పాలిటీ పాలిటీ అనేది ఈజీగా మన ఎస్ఐకి పీసీకి ఎస్ఐ కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ప్రతి సబ్జెక్టుకైనా, కానిస్టేబుల్కి మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక 10 నుంచి 12 మార్కులు పాలిటీకి వస్తాయి. ఈ పాలిటీ బుక్ మనం రిఫర్ చేసిందంటే విన్నర్ పబ్లికేషన్స్ 21st సెంచరీ ఈ కేపీ సార్ ఉంది కదా, 21st సెంచరీ కేపీ సారు విన్నర్ పబ్లికేషన్స్ అవుట్ స్టాండింగ్ ఉంటుందండి. ఒక కంటెంట్ అనేది అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఆ బుక్ నేను రిఫర్ చేస్తాను. అదేవిధంగా నీకు రిమైనింగ్ ఎకానమీ మనకు ఒక 10 మార్క్స్ దాకా కవర్ అవుతాయి కాబట్టి దానికి స్పెషలైజ్డ్గా నేను ఒక బుక్ రిఫర్ చేయకుండాంటే ఆ నోట్బుక్లో అంటే చిన్న బుక్ ఉంటుంది అంటే ఒక 75 రూపీస్కి అట్లా, అదొక 30-60 పేజెస్ ఉంటుంది. అది మనం ప్రిలిమ్స్ ముందర నేను చెప్తానండి. దానికోసం మళ్ళీ సపరేట్ ఒక 10 మార్క్స్ కూడా సపరేట్ బుక్స్ కొనుక్కొని టైం వేస్ట్ చేస్తారు. ఏదైతే ఈ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ వెయిటేజ్ ప్రకారం చదువుకోవాలి. సిలబస్ కాపీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాగానే సిలబస్ కాపీ పక్కన పెట్టుకోవాలి. సబ్జెక్ట్ వైజు వెయిటేజ్ చూసుకొని ప్రిపరేషన్ చేయాలి. ఇది అట్లా చేయరు, మనం చేసి అన్నీ తప్పులు చేస్తుంటారు. మళ్ళీ తీరల్సి ప్రిలిమ్స్ క్వాలిఫై ఇంత చెప్తారు, ప్రిలిమ్స్ క్వాలిఫై గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ గురించి చూసుకుంటే ఈజీగా ఒక కానిస్టేబుల్కి 25 మార్కులు, ఎస్ఐకి 100 మార్కులు కవర్ చేసే సబ్జెక్ట్ ఇది మేజర్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ గురించి ఒక్కొక్కరికి ఒక విధంగా మాట్లాడతారు. నేను ఈ ఒక్క సబ్జెక్ట్ గురించి కొన్ని రోజుల తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ప్రతిరోజు మీరు మీ లైఫ్ స్టైల్లో న్యూస్ పేపర్ అనేది ఎడిక్షన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈజీ వేలు ఉంటుంది. ఎందుకంటే మనం న్యూస్ పేపర్ చదివినప్పుడు మనకు తెలియకుండా గ్రాస్పింగ్ చేస్తాం ఇన్ఫర్మేషన్ని. అది మనకు తెలియకుండా నాలెడ్జ్ గెయిన్ అవుతుంటుంది. న్యూస్ పేపర్లు చదివి జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే న్యూస్ పేపర్ అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ లెక్క మనం యూజ్ చేస్తాం కాబట్టి మనం న్యూస్ పేపర్ అనేది రెగ్యులర్గా మనకు యాస్పిరెంట్స్కు ఎక్కువ ఏ న్యూస్ పేపర్ ఈజీగా అంటే ఎక్కువ యూజ్ అవుతుందంటే ఈనాడు పేపర్ అండి. ఈనాడు పేపర్లో కంటెంట్ అనేది మన కోసం అంటే యాస్పిరెంట్స్ కోసం చాలా బాగా యూజ్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్కు షైన్ ఇండియా మ్యాగజైన్ ఎనఫ్, మంత్లీ మ్యాగజైన్ సరిపోద్దండి. ఒకటి అంటే ఓ నోటిఫికేషన్ రిలీజ్ అయిన ఒక 6 నెలల ముందు నుంచి బిఫోర్ 6 మంత్స్ మంత్లీ మ్యాగజైన్ సరిపోతాయి. ఎనఫ్, అంత మించి అవసరం లేదు. నువ్వు 6 నెలలు కవర్ చేసి సరిపోతాయి. ఎప్పుడో ఒక సంవత్సరం కింద వచ్చే 1 మార్కు కోసం సంవత్సరం చదవడం అవసరం లేదు. 6 నెలల వరకు చదువుకోండి. ఒక 25 క్వశ్చన్స్ ఒక 20 వేస్తే మంచి స్టూడెంట్ అన్నట్టు లెక్క, ఈజీగా నువ్వు జాబ్ కొట్టచ్చు. అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు మన సబ్జెక్ట్ వైజ్గా ఇంతవరకు చెప్పిన సబ్జెక్టు మార్కులు ఒక్కసారి మనం రివైజ్ చేద్దామండి. ఒకటి, మనకు వెయిట్ వైజ్ చెక్ చేస్తే అంటే మనకు వచ్చే కానిస్టేబుల్కి ఎస్ఐకి 200 మార్కులకు అంటే కానిస్టేబుల్కి 200 మార్కులు, ఎస్ఐకి 200 మార్కులు జిఎస్. దీనికి మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ నేను చెప్పేది అంటే ఇంగ్లీషు 25 మార్కులు అండి. ఇంగ్లీష్ 25 మార్కులు. దానికి సంబంధించిన బుక్ సందీప్ సార్ బుక్ మనం చెప్పుకున్నాం. ఒకటి, తెలంగాణ హిస్టరీ ప్లస్ మూమెంట్ అండి. హిస్టరీ ప్లస్ మూమెంట్ సంబంధించి పిఎన్ఆర్ సార్ బుక్ ఈజీగా అది ఒక 25 మార్క్స్ కవర్ చేస్తుంది. అండ్ ఇండియన్ హిస్టరీ 20 నుంచి 25 మార్క్స్ కవర్ చేస్తుంది. సీనియర్ సార్ విన్నర్ పబ్లికేషన్స్. అండ్ రీజనింగ్ బుక్ అనేది ఎస్&ఎస్ పబ్లికేషన్స్ బద్రి కుసుమ సార్ది. కానిస్టేబుల్కి ఒక 25 మార్కులు అండ్ ఎస్ఐకి ఒక 100 మార్కులు కవర్ చేస్తుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ అనేది విన్నర్ పబ్లికేషన్స్ అండి, ఎన్ఎఫ్ఈ బుక్. అదేవిధంగా పాలిటీ కూడా విన్నర్ పబ్లికేషన్సే, జాగ్రఫీ కూడా ఇండియన్ విన్నర్ పబ్లికేషన్సే. ఈ బుక్ సరిపోతాయండి, ఈ వెయిటేజ్ ప్రకారం ఇది సరిపోతాయి. ఈ బుక్స్ వెయిటేజ్ ప్రకారం మీరు ప్రిపరేషన్ చేయండి. అంతేగాని మీకు నచ్చినట్టు ప్రిపేర్ అయితే అంటే జాబ్ రాదుగా, కనీసం ప్రిలిమ్స్ కూడా మీకు క్వాలిఫై కాలేరు. ఓకే, ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా అవుతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్లేదు. అదేవిధంగా గ్రూప్స్లో అంటే మీకు సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో కూడా షేర్ చేయండి. ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఎన్నో వేల మంది ఎదురు చూస్తుంటారు. ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయగలరు. మీ నుండి నేను ఆశించేది ఒకటే అండి, మీకు కావాల్సిన జాబు వస్తే సరిపోద్ది. అదే నేను ఆశించేది. మీ ప్రేమ రాగాలు ఉంటే చాలు నాకు. ఇంతసేపు చెప్పిన విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. నేను వీలైన తొందరగా మీకు రిప్లై ఇస్తాను, దానికి సంబంధించిన విషయం చెప్తాను. ఓకే.